ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. యోహాను సువార్త 15:11 మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. ప్రభువారు ఈ 15 యోహాను సువార్తలో ఉన్న సంగతులన్నీ ఎందుకు చెప్పారంటే శిష్యులతో వారి సంతోషం పరిపూర్ణం కావాలని. వారి సంతోషం పరిపూర్ణం కావాలని. నాతో మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే మన సంతోషం పరిపూర్ణం కావాలని. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సుమారుగా 10 దినాల నుంచి మనం వింటున్న ఈ మాటలన్నీ ప్రభువారు మనతో ఎందుకు చెప్తున్నారంటే మన సంతోషము పరిపూర్ణము కావాలని. దానికి ముందుగా ప్రభువారు ఒక చక్కటి మాట చెప్పారు. మీ యందు నా సంతోషం ఉండవాలని. ఈ మాట గమనించాలి మనం. మనలో ఎవరు సంతోషం ఉండాలంట? యేసయ్య సంతోషం ఉండాలంట. మీ యందు నా సంతోషం ఉండాలని. ఈ సంగతులను ఎందుకు చెప్పారంట? యేసయ్య సంతోషం మనలో ఉండాలంట. యేసయ్య సంతోషం ఏంటి? దేవుని పని చేయటం. మీకు తెలియని ఆహారం నాకుంది, తండ్రి చిత్తం చేయటమే నాకు ఆహారం, అదే నా పానీయం, అదే నా సంతోషం. అది ప్రభు యొక్క విశ్లేషణ. ప్రభువు ఎప్పుడు ఎట్లా సంతోషంగా ఉంటాడంటే తండ్రి చిత్తం చేయటంలో సంతోషంగా ఉంటాడు. తండ్రి పరమ సంతోషంగా ఉంటాడు. యేసయ్య సంతోషం మనలో ఉండటం అంటే యేసయ్య ఏం చెప్తారో అది చేయటమే, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. మానవులంగా దేవుని ఆత్మ సహాయం లేకుండా చేయలేం. అందుకని ప్రభువారు ఆరోహణం వెళ్ళిపోయేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్లకుండా యెరూషలేములో ప్రార్థనలో కనిపెట్టి ఉండండి. ఆత్మ మిమ్మల్ని బలపరుస్తారు. తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను పంపుతారు. అప్పుడు మీరు శక్తి పొందుతారు. అది మనం శక్తి పొందాలి. పిలువబడి ఏర్పరచబడిన శిష్యులు పారిపోయిన పునరుద్ధారణే ప్రత్యక్షమైన ప్రభువారు వారికి ఆరోహణమైంది చెప్పే మాట ఏంటంటే మీరు శక్తి పొందాలి. ప్రభువు కనపడి మాట్లాడినా శక్తి రాలేదా? అదేగా మరి. అందుకే శక్తి పొందాలంటున్నారు. శక్తి పొందాలి అంటే పరిశుద్ధాత్మ తండ్రి చేత వాగ్దానం చేయబడి మన దగ్గరికి రావాలి. అందుకు ప్రభు వెళ్ళారు పైకి. ప్రభు పైకి వెళ్ళారు, దేవుని ఆత్మ కిందకు వచ్చారు. ఎందుకు? మనం శక్తి పొందుకోవటానికి. ఎప్పుడైతే ఆత్మశక్తి మనలోకి వస్తుందో యేసయ్య చెప్పినట్టుగా మనం చేస్తాం. యేసయ్య చెప్పినట్టు చేయడం అంటే యేసయ్య సంతోషం మనలో ఉంది. యేసయ్య సంతోషం అంటే దేవుడు ఏం చెప్తాడో చేయటమే యేసయ్యకి సంతోషం. అలాగనే మనం యేసయ్య చెప్పినట్టు చేస్తే యేసయ్యకి సంతోషం. అది ఎలా సాధ్యం అంటే యేసయ్య సంతోషమే మనలో ఉంది. ఈ మాట దయచేసి గ్రహించండి. ఆత్మదేవుడు మనకు బలంగా సహాయం చేయాలి. మీ యందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాను. ఎప్పుడు పరిపూర్ణతే. ప్రభువారు చేసేది ఎప్పుడు అసంపూర్ణం కాదు, సంపూర్ణమే. సంతోషం నేనిచ్చే సంతోషం. లోకం ఇచ్చే సంతోషం నేనేమను, లోకం ఇచ్చే సమాధానం నేనేమను. నాదంతా సంపూర్ణమైంది, మహదానందమైంది. అట్టి సంతోషం ఉండడానికి ఈ సంగతులన్నీ చెప్పారు. గడిచిన 10 రోజుల నుంచి కూడా చెప్తా వచ్చారు మనకి. మరొకసారి మీరు దయచేసి ఈ దినం యోహాను సువార్త 15 చదువుకుని ధ్యానాలు జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించుకుంటా ప్రభువు నీలో ఉన్నాడు అనే సంతోషంతో ఈ దినమంతా జయముతో ఆత్మదేవుడు మనందరినీ నడిపించి బలపరచునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.